నా జీవితంలో అత్యంత అవమానకరమైన క్షణాన్ని గుర్తుచేసి, నా బెస్ట్ ఫ్రెండ్ నా రిలేషన్షిప్ను నాశనం చేయడానికి ప్రయత్నించింది. నేను ఎప్పుడూ నా బరువు మరియు ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. సంవత్సరాల తరబడి, పురుషుల దృష్టిలో నేను కేవలం ఒక వింతగానో లేదా ఒక జోక్గానో ఉంటానని భావించాను. అప్పుడే నాకు కైల్ పరిచయమయ్యాడు. అతను చాలా దయగలవాడు, ఫిట్గా ఉంటాడు, మరియు నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను ప్రేమిస్తాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తన భార్యను కొడుకును కోల్పోయిన వితంతుడు నాతో ఎప్పుడూ ఎంతో గౌరవంగానే ప్రవర్తించాడు. కాని నా బెస్ట్ ఫ్రెండ్ బెత్ అతన్ని అసహ్యించుకుంది. అతను నన్ను వాడుకుంటున్నాడని లేదా నన్ను కంట్రోల్ చేస్తున్నాడని నమ్మించడానికి ఆమె నెలల తరబడి ప్రయత్నించింది. ఒక డిన్నర్ పార్టీలో ఈ మొత్తం గొడవ బయటపడింది. మేము పోర్చ్లో రిలాక్స్ అవుతుండగా బెత్ అకస్మాత్తుగా ఇంట్లో కైల్ చనిపోయిన భార్య మరియు కొడుకు ఫోటోను నేను ఎందుకు భరిస్తున్నాను అని అడిగింది. నేను చాలా షాక్కు గురయ్యాను. ఆమె చాలా దురుసుగా ప్రవర్తిస్తోందని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాను. అప్పుడే ఆమె నన్ను పూర్తిగా దెబ్బతీయాలని చూసింది. నా ఎక్స్ పార్ట్నర్ నాతో పడుకున్నప్పుడు నన్ను పంది మాస్క్ వేసుకోమని చెప్పి పందిలా అరిపించినప్పుడు నేను ఎలా ఒప్పుకున్నానో ఇప్పుడు కూడా అలాగే సహిస్తున్నాను అని అందరి ముందు గట్టిగా అరిచింది. అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కైల్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి వెంటనే మా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోమని ఆమెపై గట్టిగా అరిచాడు. నేను అతన్ని కోల్పోతానా అని భయంతో కన్నీరుట్టాను. కాని కైల్ నన్ను దగ్గరకు తీసుకున్నాడు. నా గతం గురించి తనకు సంబంధం లేదని కాని ఆమె క్రూరత్వం చూసి అసహ్యించుకున్నానని చెప్పాడు. నేను ఆమెకు చివరి అవకాశం ఇచ్చి బ్రంచ్కు పిలిచాను, కాని ఆమె జరిగిన అన్నిటికీ కైల్నే నిందించింది. ఇక నా సహనం నశించింది. ఆమె నా స్నేహితురాలు అని నేను నమ్మిన ఆ వ్యక్తిని కోల్పోయినందుకు నాకు బాధగా ఉంది. కాని నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తిని నేను ఎంచుకుంటున్నాను.